హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈ వారం స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో మరలా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఈ వారం కొన్ని స్టాక్స్ చెప్తాను. దాదాపుగా 17 స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నాను. సో మొత్తం 3600 స్టాక్స్లో 17 స్టాక్స్ మన దగ్గరికి వచ్చి ఉన్నాయి. అంటే పర్ఫెక్ట్గా ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తూ తర్వాత రీట్రేస్మెంట్ జరిగి పుల్ బ్యాక్స్ వస్తూ పర్ఫెక్ట్గా ఎంట్రీ పాయింట్స్ని చూసుకుంటూ మనము ఈ స్టాక్స్ని ట్రేడ్ చేస్తున్నాం. తర్వాత కాలక్రమంలో ఇంకా మనకు అనుకూలమైనటువంటి స్టాక్స్ని మనం పట్టుకొని అద్భుత రీతికి మనం ట్రేడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మన యొక్క స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ డే ట్రైన్లో పెట్టి మన స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలని చెప్పి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, యుఎన్ఓ మిండా లిమిటెడ్ ఈ స్టాక్ అనేటువంటి దాన్ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్లో దాన్ని చూసుకుందాం. యుఎన్ఓ మిండా చూద్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి 7.57%, 10% ఉండాలి. డిఎస్ హోల్డింగ్ 10% ఉండాలి, బాగుంది. సో ప్రమోటర్స్ హోల్డింగ్ 50% ఉండాలి, 68% ఉంది, అద్భుతంగా ఉంది. సో సిఏజిఆర్ చూస్తే ఎంత ఉంది? కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇదిగోండి. సిఏజిఆర్ 10 ఇయర్స్కి 61% ఉంది, 5 ఇయర్స్కి 37, 1 ఇయర్కి 14%. ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పి సిఏజిఆర్ బాగుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,000 crores ఉంది. ఎక్స్ట్రాడనరీ మంచి స్టాక్గా ఉంది. ఇది సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నట్టుగా ఉంది స్టాక్స్. చూడండి, స్టాక్ ఏదైనా 5,000 crores పైన ఉన్నటువంటి స్టాక్ ఎప్పుడైనా సరే మంచి స్టాక్గా మనం తీసుకుంటాము. సో ఇది 47,000 crores ఉందంటే ఎన్నో రెట్లు బాగుందని చెప్పొచ్చు. తర్వాత ప్రమోటర్స్ హోల్డింగ్ 50% ఉంటే ఆ స్టాక్ని అద్భుతంగా మనం నమ్మొచ్చు. తర్వాత ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ 10% ఉండాలి, కానీ 7% ఉంది. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు విషయం మనం చూస్తే యుఎన్ఓ మిండా అనే స్టాక్ పర్ఫెక్ట్గా ఎంట్రీ రాబోతుంది. ఒక 2-3 డేస్లో ఇది మంచి ఎంట్రీ రాబోతుంది. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ లైన్ తోటి ఫస్ట్ అక్కడి నుంచి డౌన్ఫాల్ అయ్యింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, పుల్ బ్యాక్ అయింది, రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, అక్కడ డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ పర్ఫెక్ట్గా చూడండి మళ్ళీ పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చి ఇక ఎంట్రీకి అనుకూలంగా ఇది ఉంది. కిందకు వచ్చి సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి బ్లూ క్యాండిల్, సో బుల్లిష్ యాంగిల్ ఫిగర్ బ్లూ క్యాండిల్ పడిందంటే నెక్స్ట్ టైం ఎంట్రీ తీసుకున్నామంటే ఇది అద్భుతంగా మన ప్రాఫిట్స్ ఇస్తుంది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో పర్ఫెక్ట్గా ఉంది. సో లాస్ట్ 3 ట్రేడ్స్ నుంచి ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది, కానీ ఇలా చూడండి, ఇలా డౌన్ఫాల్ అయిపోయి ఈ ట్రెండ్ లైన్ దగ్గరే కన్సాలిడేషన్ జరగటం, అది కిందకు పోయినా పర్వాలేదు. ఇలా మళ్ళీ బ్లూ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఇంటికి తీసుకుంటే అద్భుతంగా 920 రూపాయలు కానీ 930 రూపాయలు కానీ 960 రూపాయలు కానీ అద్భుతంగా పోయేటువంటి అద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది. సో ఇది కూడా యుఎన్ఓ మిండా మంచి ఫ్రంట్ లైన్ స్టాకు. దీని యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా బాగుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా బాగుంది. కాబట్టి మనం దీంట్లో అద్భుతంగా మనం ట్రేడ్ చేయొచ్చు. మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. స్టాక్ పర్ఫెక్షన్గా అని చెప్పొచ్చు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ట్రేడ్ చేసుకోలేక ఉన్నాం, కొద్దిగా కష్టంగా ఉంది, మాకు హెల్ప్ చేయొచ్చు కదా అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మనము అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. చూడండి, ఇది అకౌంట్ హ్యాండ్లింగ్ చేయాలన్నా చూడండి, మీరు ఉద్యోగాలు చేసుకుంటూ తర్వాత ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ట్రేడ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి లాభాలు తీసిస్తాను. దీంట్లో ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది పెద్ద ఇష్యూ, పెద్ద మ్యాటర్. మనకు ఉన్నటువంటి క్యాపిటల్ని పోకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేసి దీంట్లో ప్రాఫిట్స్ తీయగలిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాకు మన యొక్క ఇదే. అది మనకు తెలిసి ఉండాలా. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత స్టాక్ గురించి చెప్తాను. తర్వాత ఆరో గ్రీన్ చూడండి, ఇది ట్రెండ్ లైన్ మనం గీసుకుంటే పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్లో ఉంది. సో ఇది చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్గా
ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. సో ఒకనొక ప్లేస్ కాడ నుంచి డౌన్ఫాల్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, అక్కడ ట్రెండ్ అయిన రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి పర్ఫెక్ట్గా మంచిగా ఇది పైకి వెళ్ళింది చూడండి. మళ్ళీ అయిపోయింది. అక్కడ ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చి కాసేపు ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది. సో మనం ఇక్కడే ఈ ప్లేస్లోనే 2 టైమ్స్ బ్లూ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఈ విధంగా పైకి వెళ్ళిపోయే అద్భుతంగా అవకాశం ఉంది. సో ఐరా గ్రీన్ టెక్నాలజీ, సో దాన్ని మనము స్క్రీన్లో పెట్టి చూద్దాం దాని యొక్క పరిస్థితి ఏంటని. దాని యొక్క పరిస్థితి మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువగా ఉంది సార్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ సరిలేదు, ఎఫ్ఐ సరిలేదు, డిఐఎస్ హోల్డింగ్ సరిలేదు, ప్రమోటర్స్ హోల్డింగ్ సరిలేదు. సో ఈ స్టాక్ని తీసుకోవడం పెద్ద మంచిది కాదని నేను చెప్తాను. ఎందుకంటే విషయం కానీ పర్ఫెక్ట్గా ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది కాబట్టి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బట్టి చూస్తే 15 మినిట్స్ చూద్దాం. ఓకే, అనుకోదగ్గ విధంగా లేదు కాబట్టి తక్కువ క్యాపిటల్ పెట్టి మీరు ట్రేడ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. క్యాపిటల్ తక్కువ పెట్టుకోండి ఎంత. సో దీనికి మార్జిన్ కూడా ఏంజల్ వన్లో ఇచ్చేటట్లేరుగా ఉన్నారు ఎవరు. కాకపోతే మీరు మంచి ఎంట్రీ సమయం చూసి 2 టైమ్స్ బుల్లిష్ క్యాండిల్ చూసి అప్పుడు ఎంట్రీ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అయితే ప్యాటర్న్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, మంచి అవకాశం ఒక 2-3 డేస్లో కానీ ఒక 1 వీక్లో కానీ దీంట్లో అవకాశం వస్తుంది. అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంది. సో 5,000 crores ఉండాలా, 700 crores మాత్రమే ఉంది కాబట్టి సో దీన్ని మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. తక్కువ క్యాపిటల్ తక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ క్యాపిటల్ వద్దు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వేరే స్టాక్ వెళ్దాం. గ్యాబ్రియల్ ఫ్లాగ్లో ఉంది, బాగలేదు. సెంచరీ ప్లే కూడా బాగుంది. హెచ్ఎస్సి ఇదిగోండి ఫ్రెండ్స్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ ఈ స్టాక్ని మనము స్క్రీన్లో పెట్టి చూద్దాం. సో బాగుంది చూడండి, 5,000 crores కంటే పైగా ఉంది. సో ఎఫ్ఐఎస్ హోల్డ్, ఫారిన్ ఇన్వెస్టర్స్ 9%, డిఐఎస్ హోల్డ్ 7%, ప్రమోటర్స్ 18%. స్టాకు యావరేజ్గా ఉంది, పెద్దగా గొప్పగా ఏం లేదు స్టాకు. సిఏజిఆర్ చూద్దాము, కాంపౌండింగ్ గ్రోత్ చేస్తే సో 1 ఇయర్గా 116% ఉంది, 3 ఇయర్స్గా 51%, 5 ఇయర్స్గా 24%. సో ఓకే సిఏజిఆర్ బాగుంది. తర్వాత ప్రమోటర్స్ హోల్డ్, ఎఫ్ఐఎస్ హోల్డింగ్ బాగుంది, ప్రమోటర్స్ హోల్డింగ్ బాగాలేదు కాబట్టి స్టాక్ అది ఒక 36 రూపాయల దగ్గరే ఉంది. సో కాకపోతే మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది. దీంట్లో అయితే తక్కువ క్యాపిటల్తో కాదు కానీ ఒక యావరేజ్ క్యాపిటల్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రమోటర్స్ హోల్డింగ్ తక్కువగా ఉంది కాబట్టి ప్రమోటర్స్ హోల్డింగ్ 50% ఉంటే బాగున్నట్టుగా స్టాకు. ఇంకా ప్రమోటర్స్ హోల్డింగ్ 18% ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, కానీ ఎంట్రీ అయితే మంచిగా ఉంది, మంచి ఎంట్రీ కనపడుతుంది కాబట్టి దీనికి ఏంజల్ వన్లో అది దాన్ని ఏమంటారు, మార్జిన్ అయితే ఇవ్వరు, కానీ ఉన్నటువంటి డెలివరీ ట్రేడ్ చేయొచ్చు. చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, మళ్ళీ ఫుల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ పర్ఫెక్ట్గా ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ రీట్రేస్మెంట్, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎంట్రీ ఉంది కాబట్టి మంచి బుల్లిష్ క్యాండిల్ చూసి దీన్ని మనం ట్రేడ్ చేస్తే అద్భుతంగా దీంట్లో ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మంచి ప్రాఫిట్స్ వచ్చేటట్టు అద్భుతమైన అవకాశం ఉంది. ఇది మంచి ఆపర్చునిటీ. ఒక 1 or 2 ట్రేడ్స్లో దీన్ని వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చు. తర్వాత ఎక్స్ట్రా అని యూకో బ్యాంక్ అది కూడా మనము చూద్దాము. తర్వాత యూకో బ్యాంక్ని మనము స్క్రీనర్లో పెట్టి చూద్దాము.
సూపర్ యూకో బ్యాంకింగ్ ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్పొచ్చు. ప్రమోటర్స్ 95% ఎక్స్ట్రాడనరీ. అసలు మొత్తం ప్రమోటర్స్ హోల్డింగే ఉంది దీంట్లో, ఇంకేం లేదు. సో డిఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 1%, ఎఫ్ఐఎస్ కొద్దిగా మాత్రమే ఉన్నారు. సో మార్కెట్ క్యాపిటల్ 69 crores ఉంది కాబట్టి బాగుంది స్టాకు. సిఏజిఆర్ కూడా బాగుంది ఉంటుంది దీనికి ఖచ్చితంగా 120% బాగుంది. సో ప్రమోటర్స్ హోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి యూకో బ్యాంక్ మంచి స్టాక్ అని చెప్పొచ్చు. సో 50% ఉంటేనే బాగున్నట్లు లెక్క. సో దీనికి 80% ఉంది. సో 95% ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉన్నట్టు. సో పర్ఫెక్ట్గా ఇది ఎంట్రీలో ఉంది. 58 రూపీస్ దగ్గర ఉన్న మంచి పొజిషన్లో ఉంది కాబట్టి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. లోపల ఇన్వర్టెడ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఎంట్రీ కూడా మనకి టార్గెట్ కూడా 70 రూపీస్ దాకా ఉంది. 58 రూపీస్ కాడ నుంచి 70 రూపీస్ దాకా మంచి టార్గెట్ ఉంది కాబట్టి సో ఇలా ఒక 2-3 డేస్ హోల్డ్ చేసి మంచి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు, అంటే మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు, సో ఓపెన్ నుంచి క్లోజ్ 5% ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ రెడ్ క్యాండిల్ యొక్క హైన్ బ్రేక్ చేసినప్పుడు కానీ మంచి బుల్లిష్ క్యాండిల్ చూసుకుని స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ తీసుకుని ఎంట్రీ ఇస్తే దీంట్లో అద్భుతమైన ప్రాఫిట్ తీసేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోండి. ఈ 3 స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఆస్ట్రల్ చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్గా ఎంట్రీలోనే ఉంది కాబట్టి దీన్ని ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే దానికంటే మంచి స్టాక్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా సో ఎన్బిసిసి దీన్ని చూద్దాం. దీన్ని మనం చూస్తే ఎట్లా ఉంది దీని పరిస్థితి చూస్తే, సో మార్కెట్ క్యాపిటల్ 24,000 crores. సో ప్రమోటర్స్ హోల్డింగ్ 61%, ఎఫ్ఐఎస్ 4%, డిఎస్ ఆల్మోస్ట్ 10% ఉంది. బాగుంది స్టాకు. సో దీని స్టాక్ బాగుందనే విషయం చూస్తే ఇక్కడ మళ్ళా కూడా ఇక్కడికి వస్తే అనుకోండి, సిఏజిఆర్ విషయానికి వస్తే సో 10%, 10 years నుంచి 21%, లాస్ట్ 1 year నుంచి బట్ 229% ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ స్టాక్ అయితే మాత్రం. సో సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ బాగా ఇచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, మంచి ఎంట్రీకి ఒక 2-3 డేస్లో మంచి ఎంట్రీ ఇచ్చేటువంటి మూమెంట్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ను కూడా 2-3 డేస్లో ఎంట్రీ తీసుకొని చక్కగా దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్స్ వరకు మరి వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి, మంచిగా ట్రేడ్ చేద్దాం ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టాక్లో ఈ పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో లోపల ఉంది. సో ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ తీసుకోవాలి, దీనికి ఈ ప్లేస్ తీసుకోవాలి. ఎంట్రీ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం మనకి ఎంట్రీకి వచ్చింది. ఇది ఎంట్రీకి వచ్చి మళ్ళీ రీట్రేస్ మెజర్కి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ అయిపోయి 169 రూపీస్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కూడా మనము సో ఇక్కడ 137, 135, 134 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే అద్భుతంగా దీంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. దాదాపుగా ఒక 30-40 రూపాయల దాకా మనం తీసుకోవచ్చు. దీంట్లో 30 నుంచి 40 రూపాయల దాకా ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో మార్కెట్ క్యాపిటల్ కూడా బాగుంది. తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది. తర్వాత డిఐఎస్ బాగుంది. ఎఫ్ఐఎస్ బాగుండాలి యాక్చువల్గా, కానీ డిఐఎస్ బాగుంది కాబట్టి తీసుకోవచ్చు. సిఏజిఆర్ అయితే ఇంకా బాగుంది. సో దీన్ని కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ లైన్ స్టాకు ఫ్రెండ్స్. ఎవరైనా సరే మార్కెట్లోకి కొత్తగా వచ్చేటి మాకు మార్కెట్లో ట్రేడ్ చేయడం తెలియదు. ఎలా ఈ స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్, ఒక ప్యాక్ ఆట, దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడం తప్ప 99% మంది వచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు, కానీ దీన్ని డబ్బులు తీసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ఒక వదంతి ఈ స్టాక్ మార్కెట్ ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, అది అంతా కూడా అబద్ధం. దీన్ని ఏదైనా సరే విషయం తెలుసుకోవాలి. విషయం తెలుసుకున్నటువంటి వాడు ఎప్పటికైనా సరే సక్సెస్ అవుతాడు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మంచి మార్కెట్ క్యాపిటల్తో, మంచి క్యాపిటల్తో మేము ఉన్నామండి, మేము బిజినెస్ చేస్తాం, మేము ఉద్యోగాలు చేస్తాం, మాకు మార్కెట్లో ట్రేడ్ చేయడం నాకు తెలీదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, నా ఛానల్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఛానల్లో ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. మార్కెట్లో ఎందుకంటే నేను స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను కాబట్టి మార్కెట్లో డబ్బులు పోకుండా మీ డబ్బులు ఏంటంటే సురక్షితంగా నేను ట్రేడ్ చేసి ఇస్తాను. చూడండి, ఇంట్రాడే అనేది చాలా కష్టమైన పని. మార్కెట్లో అసలు ఇంట్రాడే అంటేనే కొద్దిగా
చేయకుండా పని. సో తర్వాత దాంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే ఇంకా చేయకుండా పని. సో మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చి దాంట్లో ఆప్షన్ బయింగ్ చేసి మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని మేము డబ్బులు ₹1,00,00,000, ₹2,00,00,000 పోగొట్టుకుని అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. మేము ₹1,00,00,000 పోగొట్టాం, 50,00,000 పోగొట్టాం, 10,00,000 పోగొట్టాం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది నుంచి చూస్తున్నాను. చూడండి, అటువంటి వాళ్ళకి అతీతంగా చూడండి నేను హెల్ప్ చేస్తాను. మన స్వింగ్ ట్రేడింగ్లో అద్భుతంగా మన ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. చూడండి, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. ఇంట్రాడే చేయడానికి కూడా దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. చూడండి, దానికి రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. చూడండి, అటువంటి విషయాలు నేను బాగా దీంట్లో మేము ఎక్స్పర్ట్ అయి ఉన్నాము కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి తగిన సమర్థులం మేము. చక్కగా మీకు హెల్ప్ చేస్తాము. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అందరం కలిసి లాస్ రాకుండా దీంట్లో స్టాక్ మార్కెట్ కూడా అందరూ సక్సెస్ అవ్వచ్చు అనే విషయాన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి మీరు ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మై డియర్.